విశాఖ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన ఘనత ఇటీవల కాలంలో ఆయన ఒక్కడికే ఉంది. ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో విశాఖ రెండవ నియోజకవర్గం కాస్త అనేక భాగాలుగా మారి అందులో ఒకటి విశాఖ తూర్పు అయింది. అలా తొలిసారి వచ్చిన ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన రామకృష్ణబాబు హోరాహోరీగా పోరులో కేవలం 3000 ఓట్లతో విజయం సాధించారు. అయితే అది అసాధారణమైన విజయంగానే అంతా చూశారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పోటీని ఇచ్చింది. అది లగాయతు వెలగపూడి వరుసగా గెలవడం ఎలాగో తెలుసుకున్నారు. దానికి ఆయన ప్రజలను నమ్ముకోవడమే మార్గంగా చేసుకున్నారు. ప్రజలతో నిరంతరం మమేకం కావడం, వారి సమస్యలను అధికారంలో ఉన్నా లేకపోయినా పరిష్కరించే విధంగా తపన పడడం ఆయన విజయ రహస్యాలుగా చెబుతారు. ఇక చూస్తే ఆయన విశాఖ తూర్పులో ఎక్కువగా బీసీలు ఉంటారు. కానీ వారి అందరి మద్దతు మన్నన పొందడం వెలగపూడి వ్యూహాల చతురతకు నిదర్శనంగా అని చెబుతూ ఉంటారు. విశాఖ తూర్పుని టీడీపీకి కంచుకోటగా ఆయన మార్చేశారు. వైసీపీ గెలవని నియోజకవర్గాలలో ఇది ఒకటి అంటే ఆ క్రెడిట్ వెలగపూడి గాని అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తీర్ణ జరిగిన ప్రతిసారి చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అందులో వెలగపూడి పేరు అయితే గతంలో పెద్దగా ఉండేది కాదు. కానీ ఈసారి ఆయన పేరు కూడా వినిపిస్తుంది. 4 సార్లు గెలిచిన సీనియర్ నేత, జిల్లా రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నవారు. గత ఏడాది విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వారిలో వైసీపీ నుంచి కూటమి వైపుగా దక్కడంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇలా చాలా ఆయన గురించి చెబుతూ ఉంటారు. పార్టీకి వీర విధేయుడిగా ఉంటారు అని, అంగబలం అర్ధబలం కలిగిన వారుగా పార్టీకి అండగా ఉంటారని చెబుతారు. అందుకే ఈసారి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు అన్న చర్చ సొంత పార్టీ నుంచి వస్తుంది. వెలగపూడి ఈసారి ఎన్నికలతో తన రాజకీయ జీవితానికి విరామం ఇద్దామని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన వారసుడిగా రెండవ కుమారుడు అప్పుడే రెడీ చేసి జనాల్లోకి పంపిస్తున్నారు. వెలగపూడికి కూడా ఒక కోరిక ఉందని, తను కూడా మినిస్టర్ వెలగపూడి అనిపించుకోవాలి అనేదే ఆ కోరిక అంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలలో ఓటమి ఎరగని నేతగా ఉన్న వెలగపూడికి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి అనేది కూడా చర్చగా ఉంది. అయితే వెలగపూడి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో సామాజిక సమీకరణలే ఆయన మంత్రి వర్గానికి అడ్డుగా మారుతుంది అని చెబుతున్నారు. కానీ కేవలం ఈ ఒక్క కారణంతో మంత్రి పదవిని కాకుండా చేయడం కూడా సామరస్యం కాదు అని అంటున్న వారు ఉన్నారు. వెలగపూడి విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం నాయకుడు. సైలెంట్ గా ఉంటూనే కాగల కార్యాన్ని నెరవేరుస్తారు అని పేరు. మరి అలాంటి నేతకు ఇస్తే విశాఖ జిల్లాలో మా పార్టీ మరింతగా బలపడుతుంది కదా అంటున్నారు. అంతేకాదు నిబంధత కలిగిన వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని కూడా చెబుతున్నారు. మరి చూడాలి ఆయన ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయో లేవో.